దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ బైబిల్ స్టడీలో 15వ భాగములో హర్మెగుద్దోను యుద్ధము అనంతరం ప్రపంచ భవిష్యత్తు అనేటువంటి అంశమును క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి అంశముతో అనుసంధానము చేయబడి ఈ యొక్క బైబిల్ స్టడీ చెప్పబడుతున్నది. 15వ భాగములో అనగా హర్మెగుద్దోను యుద్ధమును గూర్చినటువంటి బైబిల్ స్టడీ 3వ భాగములో కప్పల గురించి మనం ధ్యానించి ఉన్నాం. ఆ కప్పలు అనగా అర్థం ఏమిటి, ఆ కప్పలు ఏ విధముగా భూరాజులను ప్రేరేపించి యుద్ధమునకు తీసుకుని వచ్చును అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా మనము ధ్యానించి ఉన్నాము. ఇప్పుడు ఈ 16వ భాగములో యుద్ధము జరిగే స్థలము ఎక్కడ, ఈ యుద్ధము ఎవరెవరికి మధ్యలో జరుగును, యుద్ధము జరుగుట వలన కలిగేటువంటి ఫలితములు ఏమిటి అనేటువంటి విషయాలు మనం ధ్యానించబోతున్నాము. వాక్యమును ధ్యానించటానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా కండ్లు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. మరి ఒకసారి నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం. నీవు కృప చూపించు నాయన. మరియా నీ పాదాల దగ్గర కూర్చొని అనేకమైన ఉపదేశాలు అయ్యా నీవు బోధిస్తుండగా నీ మాట విని గ్రహించగలిగిన మరియకున్న విశ్వాసం, మరియకున్న త్యాగం, మరియకున్న ప్రతిష్టత మాకు కూడా కలిగించు. ఇదిగో నాయన, మార్త విస్తారమైన పనులు పడి అయ్యా ఆవేశము చేత అనర్థాలుగా మాట్లాడుతున్నా నీ ఉన్నతమైన నీ వాక్యం వింటున్న మార్త మరియ వలె మా జీవితాన్ని మార్చటానికి నీ పాదాల దగ్గరికి వచ్చినాం. నీవు మాట్లాడు నాయన, నీవు మాట్లాడు. ఉన్నతమైన ఉపదేశము వినగలిగిన చెవుని, గ్రహించగలిగిన ప్రభు వాక్కుని నీవు అనుగ్రహించు. గ్రహించగలిగిన మనస్సుని నీ మాకు అనుగ్రహించు. నీ దాసుని మరుగుపరుచుకో. సమస్త ఆటంకాలను తొలగించు అయ్యా. సమస్త తొందరపాటును తొలగించి నీ ఆత్మకార్యాలను జరిపించి నీ కృపలో భద్రపరిచి ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగి ఏ విధము చేతైనా సాతాను కబంధ హస్తం నుంచి విడుదల కలిగి నీ మహిమ గల రాజ్యానికి ఒక గుంపు జనంగాన్ని సిద్ధపరచడానికి నీవే కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. హర్మెగుద్దోను యుద్ధము మరియు ప్రపంచ భవిష్యత్తు అనేటువంటి ఈ అంశమును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. 15వ భాగములో ఘట సర్పము నోటిలో నుంచి ఒక కప్ప, అబద్ధ ప్రవక్త నోటిలో నుంచి ఒక కప్ప, క్రూర మృగము యొక్క నోటిలో నుంచి ఒక కప్ప, 3 కప్పలు బయలు వెడలి లోకమందంతటా ఉన్నటువంటి రాజుల యొద్దకు వెళ్ళి వారిని ప్రేరేపించి హర్మెగుద్దోను లోయ ప్రాంతమునకు తీసుకొని వస్తున్నట్లుగా ఆ విధముగా 3 కప్పల గురించి, అంటే ఒక కప్ప పరిసయ్యులు అనేటువంటి వేషధారణ అనేటువంటి పులిపిండి అని అంటే వాళ్ళ బోధ, 2వ కప్ప సద్దుకయ్యలు అనేటువంటి పునరుద్ధానము లేదు అనేటువంటి దుర్బోధ, 3వ కప్ప హేరోదీయులు అనేటువంటి అధికార వ్యామోహము, రాజకీయ మనస్తత్వం అనేటువంటి బోధ. ఈ 3 విధములైనటువంటి బోధలు ప్రపంచంలో వ్యాపించి ప్రతి మనిషిని కూడా ప్రేరేపించి ముఖ్యముగా పరిపాలన చేయుచున్నటువంటి పరిపాలకులను, రాజులను ప్రేరేపించి ఆ విధమైనటువంటి వ్యామోహములతో, దుర్బోధలతో, క్రీస్తుకు విరోధమైనటువంటి మనసుతో వారిని నింపేసి క్రీస్తుకు విరోధముగా క్రీస్తుతో యుద్ధము చేయటానికి హర్మెగుద్దోను ప్రాంతమునకు ఈ కప్పలు రాజులను నడిపించుచున్నవి అని 15వ భాగములో చాలా చక్కగా మనం ధ్యానించి ఉన్నాం. ఇప్పుడు ఈ 16వ భాగములో
మరికొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఈ 16వ భాగంలో మనం ధ్యానించబోయే విషయాలు ఏమిటంటే, ఈ కప్పలు భూరాజులను ప్రేరేపించి, అంటే వాటి యొక్క వ్యతిరేకమైన బోధలతోనూ అబద్ధమైనటువంటి దురోపదేశములతోనూ క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి చర్యలు కార్యకలాపాలతో నింపి ఏ విధముగా ఈ యొక్క హర్మగిద్దోను యుద్ధ ప్రాంతమునకు తీసుకొని వస్తాయి ఈరోజు మనం ఈ 16వ భాగంలో ధ్యానించబోయేది. తర్వాత రెండవది ఏంటంటే, ఈ యొక్క యుద్ధము ఎవరెవరికి మధ్యలో జరుగుద్ది. మూడవది ఏంటంటే, ఈ యొక్క యుద్ధము జరగటం వలన కలిగినటువంటి ఫలితాలు ఏమిటి. నాలుగవది ఏంటంటే, ఈ యొక్క యుద్ధము అనేది ప్రపంచ మానవ పరిపాలనకు అంతము అనేటువంటిది మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ 3 లేదా 4 విషయాలు ఈ 16వ భాగంలో ధ్యానించడానికి ముందుగా యథావిధిగా లేఖన భాగాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు యథావిధిగా దయచేసి చదవండి. 6వ దూత తన పాత్రను ఈఫ్రూటీసు అను మహానది మీద కుమ్మరింపగా, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచి తిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. హెబ్రీ భాషలో మెగిద్దోను అనేటువంటి చోటుకు వారిని పోగు చేశాను అని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ 12వ వచనము నుండి 15వ వచనము వరకు మనం ధ్యానిస్తే అనేక విషయాలు ఉన్నాయి. మొదటిగా 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు 12వ వచనము ప్రారంభించబడుతుంది. ఈ 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు మొదటిగా యూఫ్రటీస్ నది ఎండిపోతుందని, రెండవదిగా ఘటసర్పము నోట్లో నుంచి, అబద్ధ ప్రవక్త నోట్లో నుంచి, క్రూర మృగం యొక్క నోట్లో నుంచి 3 కప్పలు బయటకు వస్తున్నాయని, ఇక తర్వాత మనం చూస్తే ఈ కప్పలు ఏమిటి అని 13, 14, 15 భాగాల్లో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనం చూసాం. ఈ 16వ భాగంలో ఇదే వచన భాగములలో నుండి ముఖ్యంగా మనం ధ్యానించబోయేది ఏమిటంటే, యుద్ధము జరగబోయే స్థలాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం ధ్యానించబోతున్నాం. యుద్ధము జరగబోయే స్థలము, ఎందుకంటే ఆ యుద్ధము ఎక్కడ జరుగుద్ది అనేది కూడా వాక్యములో స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి ఆ ప్రాంతమును, ఆ స్థలమును గురించి కూడా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యుద్ధము జరిగే స్థలము గురించి చెప్పటానికి ముందుగా ఈ కప్పల గురించి కొంత బ్యాలెన్స్ ఉంది, కొంత బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ చెప్పిన తర్వాత ఈ యొక్క యుద్ధ ప్రాంగణమును గురించి వివరించాలనుకుంటున్నాను. కప్పలను గురించినటువంటి బ్యాలెన్స్ ఏమిటంటే, ఈ కప్పలు సూచనలు చేయు దయ్యములు లేదా దురాత్మలు అని మనం తెలుసుకున్నాం. ఈ కప్పలు ఏం చేస్తున్నాయి? ఈ యుద్ధము చేయటానికి భూరాజులను ప్రేరేపించుచున్నట్లుగా వాక్యములో చదువుతున్నాం. సంఘములో కూడా అనేకులను వేషధారణ అనేటువంటి పులిపిండితోనూ, బైబుల్ అంతా కూడా అబద్ధం అనేటువంటి, పునరుద్ధానము లేదు అనేటువంటి బోధతోనూ, సంఘములో కూడా అధికార వ్యామోహము, రాజకీయ మనస్తత్వములతో నింపేస్తున్నాయి ఈ కప్పలు. ప్రపంచమంతా కూడా మనం చూస్తే 15వ భాగంలో మీరు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. ఒక 10 మంది సంఘముగా ఏర్పడితే, ఒక 20 మంది సంఘముగా ఏర్పడితే, వారిలో ఆటోమేటిక్గా ఒకరికి తెలియకుండా మరొకరికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఈ 20 మందికి నేను అధికారిగా ఉండాలి, ఈ యొక్క 20 మంది కూడా నేను చెప్పినట్టు వినాలి,
లేదా ఈ యొక్క 20 మందిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పెద్దగా ఉండాలి, నేను పెద్దగా ఉండాలి, నేను పెద్దగా ఉండాలి అనేటువంటి హేరోదీయుల ఆత్మ. పరిసయ్యులు హేరోదీయులు ఎప్పుడు అసలు కలవరు. కానీ యేసు ప్రభువుని సంహరించేటువంటి విషయంలో వాళ్ళందరూ కూడా కలిసి ఆలోచన చేస్తున్నారు. ఆయనను ఎలాగూ సంహరించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇదే రాజకీయ నాయకుల యొక్క ఆత్మ. ఈ 3 విధములైనటువంటి ఆత్మలు లోకములో ఉన్నటువంటి మనుషుల మీద మాత్రమే కాదు, సంఘములో కూడా, క్రైస్తవ సమాజంలో కూడా ఈ 3 కప్పలు అనేకుల్లో పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ 3 కప్పలను మనం జయించాలి. ఈ 3 కప్పలు జయించకపోతే ప్రభు రాకల్లో ఎత్తబడలేం. మరి ఇప్పుడు ఈ కప్పలను జయించాలంటే ఏం చేయాలి? ఐగుప్తు దేశంలో చచ్చిపోయినటువంటి కప్పలను కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను అని వాక్యములో చాలా స్పష్టంగా చదువుతున్నాం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 14వ వచనం మరొకసారి చదవలసిందిగా కోరుచున్నాను. నిర్గమాకాండము 8వ అధ్యాయము 14వ వచనం. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. భూమి కంపు కొట్టెను. చూసారా? జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. కుప్పలుగా వేసిన తర్వాత వాళ్ళు ఒక పని చేయవలసింది. ఆ పని చేస్తే భూమి కంపు కొట్టకుండా ఉండేది. ఏంటి వాళ్ళు చేయవలసిన పని? కిరసనాయిలు పోసి తగలబెట్టడమో, దాంబర పోసి తగలబెట్టడమో, ఎండిపోయిన గడ్డి పశువులకు పెడతారే ఆ గడ్డి పరకలేసి వాటిని తగలబెట్టడమో, ఏదో ఒక రీతిగా ఆ చచ్చిపోయినటువంటి కప్పలన్నిటినీ ఒక దగ్గర కుప్పగా వేసి ఆ కుప్పను తగలబెడితే మొత్తం కాలిపోయి బూడిదైపోయాయి. బూడిద ఎటువంటి వాసన రాదుగా. కానీ ఐగుప్తీయులు ఆ పని చేయలేదు. సంఘములో కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే అనేకులలో ఈ కప్పలు ఉన్నాయి. కప్పలు వీటిని తగలబెట్టట్లేదు కనుక అవేం చేస్తున్నాయి? మనం ధ్యానించినట్లుగా పరిసయ్యుల బోధతోను, సద్దుకయ్యుల బోధతోను, హేరోదీయుల బోధతోను, అంటే అటువంటి లక్షణాలతో వారి మనస్సులను ప్రేరేపించి సంఘములలో గలిబిలి కలిగి చేస్తున్నాయి ఈ కప్పలు సంఘములో. కాబట్టి వీటిని పరిశుద్ధాత్మ చేత మొట్టమొదటిగా తగలబెట్టాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత వీటిని జయించాలి. రెండవదిగా వాక్య ధ్యానము చేత ఈ కప్పలను జయించాలి. లేకుంటే హృదయంలో నెమ్మది ఉండదు, హృదయంలో సమాధానం ఉండదు, హృదయంలో నెమ్మది సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టుగా ఉంటారు ఈ కప్పలను జయించకపోతే. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మనం చదివినట్లయితే, రూతు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు అతడు నీవు వేసుకునిన దుప్పటి. ఇక్కడ మరియు అతడు అంటే అతడెవరు? అతడు ఎవరితో చెప్తున్నాడు అంటే బోయాజు రూతుతో చెప్తున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు చదవండి. నీవు వేసుకునిన దుప్పటి, నీవు వేసుకునిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దానిని పట్టెను. ఆమె ఆ దుప్పటిని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. రూతు యొక్క అత్త నయోమి పెద్ద వ్యక్తి, రూతు చిన్న వ్యక్తి. ఈ రూతు యొక్క క్షేమము కోరి, రూతు యొక్క మంచి చెడు కోరి ఆమెకు ఒక సలహా ఇస్తుంది. చూడమ్మా, నా కుమారుడు అయినటువంటి నీ భర్త చనిపోయాడు మోయాబు దేశంలో. మరి ఇప్పుడు నువ్వు ఇంకా యవనస్తురాలుగానే ఉన్నావు. కాబట్టి మరి ఒకరిని చూసి నీకు పెళ్లి చేయటం, నీ గురించి మేలుకరమైనటువంటి విషయం ఆలోచించడం నా ధర్మం. కాబట్టి నువ్వు ఒక పని చేయి,
అటువంటి ధర్మాన్ని జరిపించగలిగినటువంటి సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు. నేను నీకు సలహా ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి రాత్రిపూట అతడు పండుకొని విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ కళ్ళము దగ్గరికి వెళ్ళి రాత్రిపూట అతని కాళ్ళ మీద ఉన్నటువంటి దుప్పటి తొలగించి అతని కాళ్ళ దగ్గర కూర్చో, అతని కాళ్ళ దగ్గర నిద్రపో, అతని కాళ్ళ దగ్గర పండుకోమని చెప్పింది నయోమి రూత్కి. ఆ అత్తగారు చెప్పినట్టుగా ఆమె వెళ్ళి రాత్రంతా కూడా కళ్ళములో బోయాజు దగ్గర కాళ్ళ దగ్గర పండుకుంది. మెలకు వచ్చి చూసేటప్పటికి అతని కాళ్ళ దగ్గర ఒక స్త్రీ కూర్చుని ఉండుట అతడు గమనించాడు. గమనించి ఆమెతో అంటున్నాడు, రాత్రంతా కూడా నువ్వు ఒక దుప్పటి ముసుకేసుకొని నా దగ్గర కాళ్ళ దగ్గర కూర్చున్నావు కదా, ఆ దుప్పటి తీసుకొచ్చి పట్టమని చెప్పాడు. ఈ విధముగా మనం రెడ్ కార్పెట్ ఏ విధంగా ఇట్లా కింద పరిచామో అట్లా నువ్వు వేసుకున్నటువంటి దుప్పటి తీసుకొచ్చి పట్టమని చెప్పాడు. అప్పుడు పట్టినప్పుడు అతడు ఏం చేశాడంటే తన పొలములో పండినటువంటి పంటలో పక్కనే ధాన్యపు కుప్ప ఉంది, ధాన్యపు కుప్ప. ఆ ధాన్యపు కుప్పకు కాపలాగా బహుశా ఒకవేళ ఆ రాత్రి అంతా కూడా కళ్ళములో ఆ బోయాజు పండుకొని ఉండవచ్చు. నువ్వు వేసుకున్న దుప్పటి తీసుకొచ్చి పట్టమని చెప్పి ఆ దుప్పటిలో 6 కొలల యవలు కొలిసి ఆమె దుప్పట్లో వేశాడు. 6 కొలల యవలు. 6 అనగా అర్థం ఏంటి? యవలు అనగా అర్థం ఏంటి? దుప్పటి అనగా అర్థం ఏంటి? రూతు అనగా అర్థం ఏంటి? బోయాజు అనగా అర్థం ఏంటి? కాళ్ళ దగ్గర పండుకోవటం అంటే అర్థం ఏంటి? ఆమె భుజము మీద పెట్టుకొని పురములోకి వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటి? ఈ అర్థాలన్నీ ధ్యానించటానికి సమయం సరిపోదు. కానీ ఈ కప్పల్ని జయించటానికి ఈ విషయం నేను చెప్తున్నా. కప్పలను కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టిందంట. మన ఆత్మీయ జీవితం కూడా కంపు కొట్టకుండా ఇతరులకు ఇంపుగా ఉండాలి, దేవునికి ఇంపుగా ఉండాలంటే మొదటిగా పరిశుద్ధాత్మ అగ్ని చేత ఈ కప్పలను అటువంటి ప్రేరేపణలను జయించాలి. రెండవదిగా వాక్య ధ్యానము చేత, అంటే ధాన్యపు కుప్ప చేత కప్పల కుప్పను జయించాలి. అది నేను చెప్పాలనుకున్నది. ధాన్యపు కుప్ప ద్వారా లేదా కప్పల కుప్పను ధాన్యపు కుప్పతో జయించాలి. ఇవి ఏ ధాన్యం? వడ్లు కాదు, గోధుమలు కాదు, యవల ధాన్యం. యవలు అనగా ఇంగ్లీష్లో బార్లీస్ అని చెప్పేసి మనం చదవగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బార్లీస్ ఉడకబెట్టినటువంటి ఆ నీళ్లను అందులో ఉప్పేసుకొని పచ్చకామెరులు కలిగిన వాళ్ళు తాగితే వాళ్ళ పచ్చకామెరులు అంతా కూడా పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నెక్స్ట్, ఈ యొక్క యవలు అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రొట్టెలు తిన్నారు. రొట్టెలు అని ఉన్న ప్రతి చోట కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది యవల పిండితో తయారు చేసినటువంటి రొట్టెలు అని మీరు గుర్తుంచుకోండి. యవల పిండితో తయారు చేసినటువంటి రొట్టెలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. చూసారా? అంటే యేసు ప్రభు ఆ 5,000 మందికి పంచిపెట్టినటువంటి రొట్టెలు ఏ రొట్టెలట? యవల రొట్టెలు. ఈ సందర్భం అట్లా పెట్టండి. పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 42, 43 వచనాలు చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 42, 43 వచనాలు. మరియు ఒకడు బయల్షలీషా నుండి మొదటి పంట బాపతు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలను కొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా. చాలండి. ఈ సందర్భంలోనూ యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలోను ఈ 2 సందర్భాల్లో కూడా మనం చదువుతున్నది ఏంటంటే అవి ఏ రొట్టెలట? యవల పిండితో తయారు చేసినటువంటి రొట్టెలు. కన్ఫామ్. అంటే దాని అర్థం పాత నిబంధన కాలంలోనే కాదు, ఈ రోజుల్లో కూడా పాలస్తీనా దేశంలోను, యెరూషలేములోను, గలిలయ పరిసర ప్రాంతాల్లోనూ ప్రజలు తినే రొట్టెలు ఏ రొట్టెలు అంటే యవల పిండితో తయారు చేసినటువంటి రొట్టెలు. మనకలాగా వాళ్ళు గోధుమ రొట్టెలు ఎక్కువ తినరాళ్ళు.
యవల పిండితో తయారు చేసినటువంటి రొట్టెలు తింటారు. అటువంటి యవలు 6 కొలల యవలు కొలిసి రూతు యొక్క దుప్పట్లో వేశాడు బోయాజు. యవలు అనగా అర్థం ఏంటంటే, 6 అనగా అర్థం ఏంటంటే, దుప్పటి అనగా అర్థం ఏంటంటే, 6 అనగా ప్రస్తుతము జరుగుతున్నటువంటి కృపాయుగము లేదా కృపాకాలమునకు సాదృశ్యము. యవలు అంటే ధాన్యము. ధాన్యం అనగా అర్థం ఏంటంటే గట్టి గింజలు. ధాన్యము పోత పోస్తున్నప్పుడు పొట్టు గాలికి ఎగిరిపోయి పక్కన పడతా ఉంటుంది, గట్టి గింజలు కింద పడతా ఉంటాయి. గింజ అదిగో ఆ గట్టి గింజలు మనకి కావాలి. ఈ గట్టి గింజలు ఎలాగ దొరుకుతాయి అని మనం చూస్తే, ప్రతిరోజు కూడా బైబిల్ పఠనము చేసి వాక్యమును ధ్యానించినట్లయితే గట్టి గింజలు మనకు దొరికితే, గట్టి గింజలు మనకి ఎప్పుడైతే దొరుకుతాయో తప్పలో తాళులు పొట్టు అంతా కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, పక్కకి. నేను ఒకసారి నల్గొండ కలెక్టరేట్ బంగ్లాకి వెళ్ళినప్పుడు ఆ లోపలికి ఎంట్రన్స్లో అట్లా లోపలికి వెళుతూ ఉంటుంటే ఆ గుమ్మం పైన ఒక మాట రాసింది. గుమ్మం పైన ఒక మాట, ఆ మాట నా హృదయానికి చాలా ఇష్టమైపోయింది, నా హృదయానికి చాలా నచ్చింది ఆ మాట. ఏంటి ఆ మాట అంటే, ఎవ్రీ క్రియేషన్ ఫర్ యూ బట్ యు ఆర్ ఏ ఫర్ గాడ్. ఎవ్రీ క్రియేషన్ ఫర్ యూ బట్ యు ఆర్ ఏ ఫర్ గాడ్. అంటే అర్థం ఏంటి? సమస్త సృష్టి నీ కొరకు, నువ్వు దేవుని కొరకు. ఎంత చక్కగా ఉంది ఆ మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో అటువంటి మాటలే ధాన్యం, గట్టి గింజలు. గట్టి గింజలు తింటేనే కదా మనకు ఆహారం వచ్చేది. తాళ్ళు తప్పలో పొట్టు తింటే మనకేమో ఆహారం ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? బలహీనమైనటువంటి ఆలోచనలను బలమైనటువంటి దైవిక ఆలోచనలతో జయించాలి. కప్పలు అనేటువంటి అపవిత్ర ఆలోచనలను బైబిల్ వాక్యమును ధ్యానించుట ద్వారా గట్టి గింజలు లేదా ధాన్యము అనేటువంటి దైవికమైనటువంటి ఆలోచనలతో కప్పలు అనేటువంటి చెడు ఆలోచనలను, కప్పలు అనేటువంటి వ్యతిరేక ఆలోచనలను, కప్పలు అనేటువంటి దుర్బోధను జయించాలి. అదే కప్పల కుప్పను ధాన్యపు కుప్పతో జయించటం అంటే అర్థం అదే. మరి దుప్పటంటే అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఏలియా పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి ఉన్నటువంటి దుప్పట కింద పడుతుంది. ఎలీషా ఆ దుప్పటని పట్టుకొని యోర్ధానును కొట్టగా యోర్ధాను 2గా విడిపోయింది. ఆ యొక్క సందర్భం ఈ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దుప్పటి అనగా పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యము. ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఏలియా భయపడి దుప్పటితో తన యొక్క ముఖాన్ని కప్పుకున్నాడు. కాబట్టి దుప్పటి అనగా పరిశుద్ధ అభిషేకానికి, పరిశుద్ధాత్మకి సూచన. దుప్పటి కప్పుకున్నవాడు సినిమా చూడలేడు, దుప్పటి కప్పుకున్నవాడు సీరియల్ చూడలేడు, దుప్పటితో ముఖం కప్పుకున్నవాడు లోకములో ఉన్నది ఏది కూడా చూడలేడు. అంటే దాని అర్థం, ఈ కప్పలను జయించాలంటే దుప్పటితో ముఖాన్ని ఏం చేయాలి? కప్పుకోవాలి. కప్పలను జయించాలంటే ధాన్యాన్ని దుప్పట్లో వేసుకొని భుజం మీద పెట్టుకొని ఏం చేయాలి? పురములోనికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 6 కొలలు అంటే ఎంతో తెలుసా మీకు లెక్క? 6 కొలలు అంటే లెక్క. 6 కొలలు చూడండి, లెక్క చెప్తా. ఒక కొల 10 కేజీలు. ఒక కొల అంటే 10 కేజీలు. అప్పుడు 6 కొలలు అంటే ఎన్ని కేజీలు? 60. ఒక ఆడ మనిషి 60 కేజీల బస్తా మీదేసుకుని వెళ్ళిపోయిందంట. ఆ రోజుల్లో ఆడవాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నారు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. 60 కేజీల బస్తా బోయాజు రూతు భుజం మీద పెడితే అవలీలుగా ఆ యొక్క 60 కిలోల బస్తా భుజం మీద వేసుకొని పురములోకి వెళ్ళిపోయిందట. పురము అనగా అర్థం ఏంటంటే, ప్రభు నూతన నిబంధన సంఘమునకు సిద్ధపరచుచున్నటువంటి సియోను, యెరూషలేము అనేటువంటివే పురము. అక్కడ ఆ రోజుల్లో ఆమె వెళ్ళిపోయినటువంటి ఆ పురం ఏంటంటే బెత్లెహేము అనేటువంటి పురము. కానీ ఆత్మీయానుసారంగా మనం అర్థం చేసుకోవాల్సింది, అన్వయించుకోవాల్సింది ఏంటంటే
పురము అనగా దేవుడు మన కొరకు సిద్ధపరుచుతున్నటువంటి యెరూషలేము, షాలేము పురము లేదా సియోను పురము అని మనం ధ్యానించాలి. కాబట్టి కప్పల కుప్పను ధాన్యపు కుప్పతో జయించాలి అంటే అర్థం ఏంటి? చెడ్డ ఆలోచనలను మంచి ఆలోచనలు అనేటువంటి వాక్య ధ్యానంతో ఏం చేయాలి? జయించాలి. ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా వినండి. చిన్న ఉదాహరణ. ఏంటి ఆ ఉదాహరణ అంటే, టేప్ రికార్డర్ ఆన్ చేసి, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చేసినాయి, మెమరీ కార్డులు వచ్చేసినాయి, పెన్ డ్రైవ్లు వచ్చేసినాయి, ఈ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. పాత కాలంలో అంటే ఒక 20 సంవత్సరాలకు వెనక్కి వెళ్తే, ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వెనక్కి వెళితే టేప్ రికార్డులు ఉండే, టేప్ రికార్డులు, స్టీరియో టేప్ రికార్డర్స్. అందులో 5 మామూలు బటన్స్ ఉంటాయి, ఒక ఎర్ర బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. ఏ సైడు బి సైడు క్యాసెట్ ఉంటుంది, క్యాసెట్ ఏ సైడు బి సైడు. ఆ క్యాసెట్ అందులో పెట్టి ఎర్ర బటన్ నొక్కామనుకో, ఎర్ర బటన్తో పాటు ప్లే బటన్ కూడా ప్రెస్ అయిపోద్ది. ప్రెస్ అయినప్పుడు లోపల టేప్ తిరుగుతూ ఉంటుంది, మనం మాట్లాడే ప్రతి మాట ఏమవుతూ ఉంటుంది? రికార్డింగ్ అవుతుంటుంది. అయితే ఇంకొక విషయం గమనించండి, మనము లోపల పెట్టినటువంటి ఆ క్యాసెట్లో ఆల్రెడీ ఏదైనా పాటలు, ఏదైనా ప్రసంగాలు, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ అందులో వేరే ఉన్నాయి అనుకోండి, ఉన్నా సరే పర్వాలా. ఆ రికార్డింగ్ బటన్ ఒత్తినప్పుడు ఏం జరుగుద్దంటే ఆల్రెడీ అందులో ఉన్నటువంటి మాటలు పోతూ ఉంటే మనం మాట్లాడేటువంటి కొత్త మాటలు దాని మీద ప్రింటు అవుతూ ఉంటాయి. ఇదే విధంగా వాక్యం ధ్యానిస్తుంటే ఏమవుద్దో చెప్పనా? లోపల ఉన్నటువంటి చెత్తాచెదారం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, మాధుర్యము మకరందం అంతా కూడా లోపలికి వస్తూ ఉంటుంది. వాక్య ధ్యానం అంటే అర్థం అదే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రతిరోజు కూడా కనీసం 1 గంట వ్యవధి వాక్యమును ధ్యానించాలి అని చెప్పేది అందుకే. ఎందుకంటే కప్పలన్నీ బయటికి పోవాలంటే ఏం ధ్యానించాలి? వాక్యమును ధ్యానించాలి. పొట్టు చెత్త చెదారం అంతా కూడా, అంటే బలహీనమైన ఆలోచనలన్నీ బయటికి పోవాలంటే, విరోధమైనటువంటి ఆలోచనలన్నీ బయటికి పోవాలంటే, మాధుర్యము, మంచి ఆలోచనలు, దైవికమైనటువంటి ఆలోచనలు అంటే ధాన్యము లోపలికి రావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కప్పలను జయించాలంటే వాక్య ధ్యానము అనేటువంటి ధ్యానమును చేసి గట్టి గింజలు అనేటువంటి దేవుని ఆలోచనలు పొందుకొని దయ్యపు ఆలోచనలు జయించాలి. ఇదండి కప్పల కుప్పను ధాన్యపు కుప్పతో జయించటం అంటే అర్థం అది. ఇప్పుడు నెక్స్ట్, ఈ కప్పలు భూరాజులను ప్రేరేపించి ఎక్కడికి తీసుకొస్తాయి అంటే హర్మెగ్దోను అనేటువంటి స్థలానికి తీసుకొని వస్తాయి. 15వ వచనం చదవండి దయచేసి. 16వ అధ్యాయం 15వ వచనం, ఆ ప్రకటన గ్రంథం. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోను చోటునకు వారిని పోగు చేసెను. హెబ్రీ భాషలో హర్ మెగిద్దోను అనేటువంటి చోటికి వాటిని పోగు చేసెను. ఇప్పటిదాకా కప్పల కుప్పను ధాన్యపు కుప్పతో జయించాలి అనేటువంటి ఒక అంశాన్ని ధ్యానించాము. ఇప్పుడు రెండవది ఏంటంటే, ఈ కప్పలు భూరాజులను ప్రేరేపించి హర్ మెగిద్దోను అనేటువంటి స్థలంలోకి పోగు చేసిని. ఈ యొక్క హర్మెగిద్దోను అనేటువంటి మాట తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ మాట కాదు, హెబ్రీ భాష. హెబ్రీ భాషలో హర్ అంటే అర్థం ఏంటి, మెగిద్దోను అంటే అర్థం ఏంటి? హర్ అనేటువంటి హెబ్రీ భాష పదానికి తెలుగు అర్థం ఏంటంటే వధ లేదా స్లాటర్, వధించటం అని అర్థం. మెగిద్దోను అనగా అర్థం ఏంటంటే గుంపులు కూడుకొను స్థలము, ద ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ ఆఫ్ హీప్స్. గుంపులు కూడుకొను ఆ స్థలము లేదా ఫ్లాక్స్, మందలు కూడుకొను స్థలము అని అర్థం. అంటే ఈ కప్పలు భూరాజులను ప్రేరేపించి, అంటే కప్పలంటే నిజంగా కప్పలు కాదు నేను చెప్పేది, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు అనేటువంటి వారి యొక్క వ్యతిరేకమైన బోధల చేత, బైబిల్కి విరోధమైనటువంటి బోధల చేత, నేను 15వ అధ్యాయంలో చెప్పాను, అమెరికా క్రైస్తవ దేశం, ఇటలీ క్రైస్తవ దేశం, యూకే క్రైస్తవ దేశం, భారతదేశం తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి ఇంచుమించు చాలా దేశాల వరకు క్రైస్తవ దేశాలు. కానీ ఈ రోజున క్రైస్తవ దేశాలే బైబిల్కి విరుద్ధంగా నడుస్తున్నాయి. క్రైస్తవ దేశాలే అసలు బైబిల్ని పక్కన పెట్టేసి
క్రైస్తవ దేశాలలో విగ్రహారాధన భయంకరంగా చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? పూర్తిగా ఈ కప్పలు ప్రజల్ని దేనికి విరుద్ధంగా మార్చేసినాయి? బైబిల్కి విరుద్ధంగా మార్చేసినాయి. అటువంటి విరుద్ధమైన బోధలు, క్రూర మృగము నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే ఏం చెప్పాను? క్రూర మృగం ఎవరు? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తుకు మరొక పేరేంటి? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే అర్థం ఏంటి? ఈ క్రూర మృగం యొక్క నోట్లో నుంచి కప్ప బయటికి రావటం అంటే క్రీస్తు విరోధి. అంటే వీడి యొక్క పనులు, వీడి యొక్క బోధ, వీడి యొక్క మాటలు అన్నీ ఎవరికి విరోధంగా ఉంటాయి? క్రీస్తుకు విరోధంగా ఉంటాయి. అటువంటి విరోధమైనటువంటి బోధలతో ప్రపంచ ప్రజల్ని ఈ దురాత్మలు, ఈ యొక్క కప్పలు, సూచనలు చెయ్యి దయ్యాలు మనుషుల యొక్క హృదయాన్ని నింపేసినాయి కనుకనే క్రైస్తవ దేశాలు బైబిలే పక్కన పెట్టేసినాయి. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అదే నేను బాగా ధ్యానిస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటో చెప్పనా? భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులే చాలా మంచివాళ్ళు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులే భక్తులు. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు బైబిల్ని ఆచరించి బైబిల్ ప్రకారం నడుస్తున్నారు. అందువల్ల ఇంకా దేవుని కనికరము, దేవుని దయ ఈ యొక్క భారతదేశపు ప్రజల మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కరోనా వైరస్ వచ్చి ఎక్కువగా క్రైస్తవ దేశాల్లోనే ప్రజలు చచ్చారు. భారతదేశంలో అసలు కరోనా వైరస్ లేనట్టే. వాళ్ళతో పోల్చుకుంటే దానికి కారణం ఏంటి? ఈ కప్పలో ఇక్కడ తక్కువ, ఆ దేశాల్లో ఎక్కువ. అందువల్ల కప్పలు ఏం చేస్తున్నాయి? మనుషుల్ని బాధిస్తాయి అంట. కప్పలు ఏం చేస్తాయి? కంపు కొడతాయి అంట. కప్పలు ఏం చేస్తాయి? ఆహారాన్ని కూడా చెడగొడతాయి, దేశాలనే చెడగొట్టేస్తున్నాయి కప్పలు. ప్రియ క్రైస్తవ సంఘమా, సహోదరులారా, దైవ సేవకులారా, విశ్వాసులారా, ఎవ్వరూ కూడా ఈ కప్పలకు అవకాశం ఇవ్వకండి. ఇస్తే ఏం చేస్తాయి అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా మార్చేస్తాయి. మార్చేసి ఈ యొక్క హర్మెగ్దున్ అనేటువంటి స్థలానికి తీసుకొస్తాయి అందరినీ కూడా. ఈ విధముగా కప్పలు మనుషుల్ని వ్యతిరేకంగా మార్చి ఎక్కడికి నడిపిస్తాయి? క్రీస్తుతో విరోధంగా యుద్ధం చేయడానికి నడిపిస్తాయి. అదే కదా 2వ అధ్యాయం 3వ వచనం కీర్తన గ్రంథంలో చదువుతున్నాము. ఏమని? భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఆలోచనలు చేయుచున్నారు. చదవండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుతున్నారు. చూసారా? క్రీస్తు విరోధి యొక్క నోట్లో నుంచి ఒక కప్ప. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. చాలండి. ఈ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం అలనాడే దావీదు దర్శనము కలిగి జరగబోయేటువంటి 3వ ప్రపంచ యుద్ధమును గూర్చి వ్రాసినటువంటి ప్రవచన వాక్యం అది. ఆ వాక్య ప్రకారంగా జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాల ప్రకారంగా, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాల ప్రకారంగా ఈ కప్పలు ప్రేరేపించి ఇక్కడ తీసుకొస్తే హర్మెగ్దున్ అనేటువంటి స్థలానికి. హర్ అనగా వధ, మెగిద్దోను అనగా గుంపులు కూడు స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క హర్మెగ్దున్ లోయ ప్రాంతం ఎక్కడుందనేది తెలుసుకుందాం. ఇది యెరూషలేముకు ఉత్తరముగా 800 మైళ్ళ దూరములో 80 మైళ్ళ దూరములో కేంద్రీకృతమై ఉంది. 80 మైళ్ళ దూరములో ఈ యొక్క మైదానం ఉంది. ఇంత పెద్ద మైదానం. ఇప్పుడు పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడాలంటే ఇళ్ళ మధ్యలో ఆడుకుంటారు, ఊరు బయట ఉన్న గ్రౌండ్ మధ్యలో ఆడతారా? చెప్పండి. ఊరి బయట ఉన్నటువంటి గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఆడుకుంటారు. ఎందుకంటే గ్రౌండ్ చాలా విశాలంగా ఉంటుందిగా, బంతి ఎవరికి తగలదుగా. అట్లాగే మరి ఇంత పెద్ద యుద్ధం జరగాలంటే ఊర్లో జరగటానికి వీలు పడదుగా. అందువల్ల యెరూషలేముకి ఉత్తరముగా 80 మైళ్ళ దూరంలో ఉంది ఈ యొక్క హర్మెగ్దున్ లోయ. దీని యొక్క దూరం కూడా చాలా చక్కగా మనం చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఈ యొక్క యుద్ధంలో ఎంతమంది చనిపోతారు అనే విషయాలు తర్వాత భాగంలో చూద్దాం. ఏ విధంగా చనిపోతారు అనే విషయం కూడా తర్వాత భాగంలో మనం చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క హర్మెగ్దున్ లోయ గురించి కొన్ని కన్ఫర్మేషన్ వర్డ్స్, అంటే ఖచ్చితమైనటువంటి కొన్ని రుజువులు మనం చూద్దాం. ఎందుకంటే
ప్రకటన గ్రంథంలో హర్మెగుద్దోను అనేటువంటి మాట ఉంది, కానీ పాత నిబంధన గ్రంథాలలో హర్ అనేటువంటి మాట లేదు. కేవలము మెగిద్దోను అనేటువంటి మాట మాత్రమే పాత నిబంధన గ్రంథాల్లో మనం చూడగలం. మొట్టమొదటిగా ఈ యొక్క లోయ పేరు హర్మెగుద్దోను లోయ అని కాదు, కానీ యెహోషాపాతు లోయ అని వాక్యములో మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. మూడవ అధ్యాయము 12వ వచనము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై, నలుదిక్కులా ఉన్నటువంటి అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును. చూసారా, యోవేలు గ్రంథములో ఈ లోయ పేరు ఏంటి చెప్పండి, చెప్పండి, అంత గట్టిగా చెప్పాలి. యెహోషాపాతు లోయ. అది యోవేలు గ్రంథములో ఈ లోయకు ఉన్నటువంటి పేరు యెహోషాపాతు లోయ. రైట్. ఇక నెక్స్ట్, అక్కడ ఒక మాట ఉంది, మరలా చదవండి 12వ వచనం. అక్కడ ఒక మాట ఉంది. నలుదిక్కులనున్న జనులకు తీర్పు తీర్చుటకై, నలుదిక్కులా ఉన్నటువంటి జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడ నగుదును. ఎవరికంట తీర్పు తీర్చడానికి? నలుదిక్కులా ఉన్నటువంటి అన్య జనులకు. ఇప్పుడు జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడినటువంటి సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ కూడా సమకూర్చబోతున్నాను. అక్కడ యోవేలు గ్రంథం 3:12లో ఎవరికి తీర్పు తీర్చడానికి యెహోషాపాతు లోయలో ఆయన ఆసీనుడవుతానని చెప్పేసి అంటున్నాడు? నలుదిక్కులో ఉన్నటువంటి అన్ని జనులకు. ఇక్కడ యెరూషలేము మీద యుద్ధం చేయటానికి ఎవరిని సమకూర్చానంటున్నాడు? అన్య జనులందరినీ. కాబట్టి యోవేలు గ్రంథములో ఈ లోయ పేరేంటంటే యెహోషాపాతు లోయ. దేవునికి స్తోత్రం. ఇక నెక్స్ట్, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే ఈ లోయ ప్రాంతమునకు పేరేంటంటే మెగిద్దో కాలువ. 5వ అధ్యాయం 19వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము. మెగిద్దో కాలువ 5:19. రాజులు వచ్చి యుద్ధము చేసిరి మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కానాను రాజులు యుద్ధము చేసిరి. చూసారా? అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఈ యొక్క ప్రాంతానికి ఉన్నటువంటి పేరేంటి? మెగిద్దో కాలువ. అంటే ఇదంతా కూడా ఒకే ప్రాంతం, కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతపు పేర్లు లేదా ప్రారంభము నుండి ఈ యొక్క స్థలం యుద్ధాలు జరిగేటువంటి స్థలమే. ఇంకా దేనికి ఈ యొక్క స్థలం ఉపయోగపడదు. దేవుడి యొక్క స్థలాన్ని అందుకే ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యోవేలు గ్రంథం 3:12లో యెహోషాపాతు లోయ అని, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో మెగిద్దో కాలువల యొద్ద అని. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరి ఒక పేరు కూడా మనం చూడగలం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం చూసినట్లయితే యూదా రాజైన అహజ్యా మెగిద్దోకు పారిపోయి అక్కడ మరణమైనట్లుగా మనం చదువుతున్నాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం. యూదా రాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను. అయినను యెహోవా అతనిని తరిమి రథమునందు అతని హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లేయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతన్ని కొట్టగా అతడు మెగిద్దోకి పారిపోయి అచట మరణమాయెను. అంటే అహజ్యా చనిపోయింది ఎక్కడ? మెగిద్దోలో చనిపోయాడు. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే
ఈ హర్మెగుద్దోను లోయే ఆ లోయ, ఆ ప్రాంతమే ఈ ప్రాంతం అని కన్ఫామ్ చేయటానికి, రుజువుపరచటానికి ఈ వచ్చిన ఆధారాలన్నీ నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. తర్వాత దినవృత్తాంతముల గ్రంథానికి వచ్చినట్లయితే 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 22వ వచనం. అయినను 2వ దినవృత్తాంతములు 35:22. అయినను యెషయా అతనితో యుద్ధము చెయ్యగోరి అతని యొద్ద నుండి తిరిగి పోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెబో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చెను. చూసారా, ఇక్కడ కూడా ఎక్కడ యుద్ధం చేయడానికి వచ్చాడంట? మెగిద్దో లోయ. తర్వాత జకర్యా గ్రంథానికి మనం వచ్చినట్లయితే, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. మెగిద్దోను లోయలో హదాదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలె ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. ఎందుకు బహుగా ప్రలాపం జరుగుద్దంటే ఏ యుద్ధం జరగబోతుంది అక్కడ? చెప్పండి. ఎందుకు అక్కడ భయంకరంగా ప్రలాపం జరగబోతుందంటే హర్మెగిద్దోను యుద్ధం జరగబోతుంది అక్కడ. ఇప్పుడు వరుసగా చెప్తున్నాను చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఇది యెహోషాపాతు లోయ అని పిలువబడుతున్నది. తర్వాత మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారం మెగిద్దో కాలువ అని పిలువబడుతున్నది. తర్వాత మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం ప్రకారం మెగిద్దోను లోయ అని పిలువబడుతున్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 22వ వచనం ప్రకారం మెగిద్దో లోయ అని పిలువబడుతున్నది. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం ప్రకారం మెగిద్దో లోయ అని పిలువబడుతున్నది. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి మాత్రం ఏమని పిలువబడుతుంది? గట్టిగా చెప్పాలి అందరూ కూడా. ఎందుకు? ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఈ గ్రంథాలలో కేవలం మెగిద్దో లోయ అని మాత్రమే ఉంది. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు దీన్ని? కారణం ఏంటి? హర్ అనగా వధ, మెగిద్దోను అనగా గుంపులు కూడు స్థలం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రారంభము నుండి కూడా ఈ యొక్క స్థలము యుద్ధాలు జరిగేటువంటి స్థలమే. కానీ జరిగినటువంటి యుద్ధాలకి జరగబోయేటువంటి యుద్ధానికి వ్యత్యాసం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని గుంపులను తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. అందువల్ల దీనికి హర్ మెగిద్దోను అని పేరు. హర్ అనగా వధ, మెగిద్దోను అనగా గుంపులు కూడు స్థలం. అదే నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక వ్యత్యాసం ఏంటి? ఏదైనా తోటలో వీడు ఎర్రగా లేడు, ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ఎర్రగయ్యాడు. ఏదైనా తోటలో వీడికి 10 కొమ్ములు లేవు, 7 తలకాయలు లేవు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి వీడికి 10 కొమ్ములు వచ్చినాయి, 10 కొమ్ములు వచ్చినాయి, 7 తలకాయలు వచ్చినాయి. అట్లాగే పాత నిబంధన గ్రంథాలలో ఈ లోయ ఎక్కడ వ్రాయబడినప్పటికీ సరే మెగిద్దోను లోయ అని వ్రాయబడింది. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి హర్ మెగిద్దోను అని వ్రాయబడింది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గుంపులన్నిటినీ, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఈ కప్పల ద్వారా ఇక్కడికి నడిపిస్తాడన్నమాట. కప్పల ద్వారా నడిపించి అక్కడ వధిస్తాడు. ఏది? ఆదివారం పొద్దున్నే గ్రామాలలో ఉన్నటువంటి గొర్రెలన్నిటిని తీసుకొచ్చి కబేళాలో నరుకుతారే, అట్లాగే లోకంలో ఉన్నటువంటి గుంపులన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? ఆయన నరుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధముగా ఇది హర్మెగిద్దోను లోయ అని ఈ వచనాలన్నిటి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మరి ఒక విషయం, అదేంటంటే ఈ యొక్క హర్మెగిద్దోను లోయలో ఎవరెవరికి మధ్య యుద్ధం జరుగుద్ది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. చూడండి, ఈ యొక్క హర్మెగిద్దోను లోయలో ఎవరెవరికి మధ్య యుద్ధం జరుగుద్దంటే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం మరి ఒకసారి చదవండి దయచేసి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము
3వ వచనం. భూరాజులు ఆ. యెహోవాకును ఆయన అభిషక్తునికిని భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చాలు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఆలోచనలు చేస్తున్నారు. యెహోవా అంటే తండ్రి అయినటువంటి దేవుడు. అభిషక్తునికి అంటే అభిషక్తుడు అనగా తండ్రి చేత అభిషేకించబడి ఈ లోకమునకు పంపబడినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంటే వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఎవరికి విరోధంగా ఆలోచన చేస్తున్నారంట? తండ్రికి కుమారునికి ఇద్దరికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళంతా ఏకమయ్యి వీళ్ళందరిని ఏకం చేసేది ఎవరు? చెప్పండి. కప్పలు. ఈ కప్పలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఘట సర్పం నోట్లో నుంచి ఒకటి, అబద్ధ ప్రవక్త నోట్లో నుంచి ఒకటి, క్రూర మృగం నోట్లో నుంచి ఒకటి. బయటికి రావటం అనగా బయలు వెడలటం అనగా బయలుదేరటం అనగా అర్థం ఏంటంటే అటువంటి బోధలు ఇప్పుడు ప్రపంచం అంతా బయలుదేరి వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ వెళ్ళిపోయి మనుషుల్లో క్రియ చేస్తున్నాయి. ఈ క్రియ ఎంతవరకు నడిపిస్తుంది అంటే ఈ లోయలో వచ్చేంతవరకు నడిపిస్తుంది. కొంతమంది దెయ్యాలు పట్టిన వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు వచ్చావు అంటే ఈ అబ్బాయిని తీసుకెళ్ళటానికి వచ్చానంటది. అది బాగా ప్రార్థన చేసి వదిలిస్తేనే పోద్ది. లేకుంటే ఆ ఆత్మ అట్టాగే పట్టి 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 ఏం చేస్తుందంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయి బావిలో దూకేటట్టుగాను, కాలువలో దూకేటట్టుగాను, లేదా ఊరి పెట్టుకుని చచ్చిపోయేటట్టుగాను, అంటే చచ్చిపోయేంత వరకు ప్రేరేపించి 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 చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తుంది? వదిలేస్తుంది. అట్లాగే ఈ కప్పలు కూడా వాళ్ళందరినీ ఈ గ్రౌండ్లోకి నడిపించేంత వరకు వదలవయ్యి ఆ ఆలోచనలు వ్యతిరేక బోధలు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అందరినీ నరికిన తర్వాత వాటి దారిని అటు వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధముగా ఈ యొక్క యుద్ధం ఎవరెవరికి మధ్యలో జరుగుద్దని మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ యొక్క బొమ్మ యుద్ధములో పాల్గొనుటకు వచ్చుచున్న పరలోక సైనికులు అని ఇక్కడ వ్రాయబడింది. యుద్ధములో పాల్గొనుటకు వచ్చుచున్న పరలోక సైనికులు. మరి భూలోక సైనికులు ఎక్కడి నుంచి వస్తారు? భూలోక సైనికులు ఎక్కడి నుంచి వస్తారంటే ఆ 16వ అధ్యాయము 14వ వచనంలో 15వ వచనంలో ఉంది. ఆ కప్పలు వెళ్ళి అందరినీ ప్రేరేపించి తీసుకొస్తాయని చెప్పేసి ఉంది. రాజులందరూ కూడా ప్రపంచ నలుమూలలో నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తారు? మరి వీళ్ళతో యుద్ధం చేయడానికి పైనుంచి ఎవరు వస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనతో ఉన్నటువంటి పరలోక సైన్యం. వీళ్ళు యెరూషలేముకు ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద అడుగు పెడతారంట. ఒలీవల కొండ మీద అడుగు పెట్టగానే ఆ కొండ రెండుగా విడిపోయి అజీలు అనేటువంటి ప్రాంతం వరకు ఆ కొండ విడిపోద్ది. అక్కడ భయంకరమైనటువంటి వధ జరుగుద్ది. ఆయన అట్లా కాలు పెట్టగానే రెండుగా విడిపోద్ది అంతే. అందువల్ల ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు, సైన్సిస్టులు ఏమంటున్నారు తెలుసా? ఇటీవల కాలంలో పాలస్తీనా గవర్నమెంట్, పాలస్తీనా ప్రభుత్వం యెరూషలేముకి ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఒక పెద్ద హోటల్ కట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారు. కానీ ఆ హోటల్ కట్టడానికి ముందు శాస్త్రజ్ఞులను పిలిపించి, ఇక్కడ హోటల్ మేము కట్టాలనుకుంటున్నాము, దీనిని ఒక టూరిస్ట్ ప్లేస్గా మేము మార్చాలనుకుంటున్నాము, ఇక్కడ ఈ యొక్క స్థలం ఎటువంటిది, ఈ యొక్క స్థలం యొక్క స్వభావం ఎటువంటిది చెప్పమని సైన్సిస్టులు పిలిస్తే ఆ సైన్సిస్టులు అంటున్నారు, అయ్యా మీకు దండం పెడతాం, మీకు ఒక దండం, మీరు కట్టబోయే హోటల్కి ఒక దండం, మా మాట వినండి మీరు. మేమంతా పరిశీలించి చూసాము, ఈ కొండ స్వభావము, ఈ రాతి స్వభావము, ఇక్కడ ఉన్నటువంటి ఈ భూ ప్రాంతం యొక్క స్వభావం ఏంటంటే, మీరు హోటల్ కట్టిన తర్వాత కొద్ది కాలానికే పెద్ద భూకంపం వచ్చేస్తుంది, ఈ కొండ రెండుగా విడిపోద్ది, హోటల్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది, ఇక్కడ మీరు హోటల్ కట్టడం విరమించుకోండి, మానేసుకోండి అని చెప్పేశారు. అందువల్ల వాళ్ళు హోటల్ కట్టడం మానేశారు. అది ఎట్లా విడిపోద్ది వాళ్ళకి తెలియట్లే. ఆయన వచ్చి అడుగు పెడతాడు, ఇక్కడ రెండుగా విడిపోద్ది అంతే. ఎక్కడుంది? ఎన్నో అధ్యాయం అది చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయమా లేకుంటే 12వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయమే.
ఎన్నో వచ్చినావు? 4వ వచనం. వెరీ గుడ్, చదవండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టుకును కొండ దక్షిణము తట్టుకు జరుగుదంట. ఇగో ఇట్లా అడుగు పెట్టటం ఆలస్యం, అదటు ఇదటు రెండు జరిగిపోతాయి అంట. జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. విశాలమైన లోయ ఒకటి ఏర్పడదంట. ఆల్రెడీ ఇప్పుడు ఒక లోయ ఉంది అక్కడ. ఇది హర్మగిద్దోను లోయ. ఇది కూడా ఈ బొమ్మలో చూస్తున్నారే, మీరు కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రస్తుతానికి ఈ లోయలో పంటలు పండిస్తున్నారు, పచ్చగా ఉన్నాయి. ఇదే లోయ ఎట్లా మారద్దంట, ఎప్పుడు మారద్దంట? ఆయన వచ్చి ఒలీవాల కొండ మీద ఏం చేస్తాడు? అడుగు పెడతాడు. అడుగు పెట్టగానే సగం అటు సగం ఇటు వెళ్ళిపోద్ది. పెద్ద లోయ ఏర్పడుతుంది, పెద్ద లోయ. ఆ లోయలో జరుగుద్ది ఈ యొక్క 3వ ప్రపంచ మహాసంగ్రామం. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క ఒలీవా కొండ, ఏ ఒలీవా కొండ అంట? యెరూషలేముకి ఎదురుగా ఉన్న తూర్పు దిక్కునున్నటువంటి ఒలీవా కొండ. ఈ ఒలీవా కొండ గురించి ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. అది అందరికీ తెలిసిందే. ఏంటో చెప్పనా? యేసు ప్రభు ఆయన శిష్యులు బల్ల ఆచరించిన తర్వాత, ఆ రాత్రిపూట అంట బల్ల ఆరాధన అయిపోయిన తర్వాత సంతోషంగా పాటలు పాడుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ ఒలీవా కొండ మీదకి వెళ్ళారట. దేవునికి స్తోత్రం. అంటే ఒలీవా కొండ మీదకి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? వేరే కొండ మీదకి వెళ్ళొచ్చుగా. ఒలీవా కొండ అనగా అర్థం చెప్పనా? ఆ కొండ చుట్టూ, ఆ కొండ మీద అంతా కూడా ఏ చెట్లు ఉంటాయి? ఒలీవా చెట్లు ఉంటాయి. ఒలీవా చెట్టు అంటే అర్థం ఏంటి చెప్పనా నేను మీకు? దాని వేరు, కాండము, మొద్దు, ఆకు, చిగురు, కాయ, పింద, పండు అంతటా వేరు మొదలుకొని చిగురు వరకు, చిటారు కొమ్మ వరకు, ఆకులు మొత్తం ఏది చూసినా సరే ఆ చెట్టు నుండి ఏముంటుంది? ఆ చెట్టు నిండా ఒలీవా నూనె ఉంటుంది. మీకు తెలియదు అసలు ఆ విషయం. ఒక ఆకు తీసుకుని ఇట్లా నలపండి, మీ చెయ్యంతా నూనె అయిపోద్ది. దాని చెట్టు యొక్క బెరడు, ఆ తొక్క తీసుకుని ఇట్లా నలపండి, చెయ్యంతా కూడా నూనె అయిపోద్ది. అందుకని 150 రోజులు పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయినప్పటికీ సరే నోవాహు దినములో ఒలీవా చెట్టు చచ్చిపోలే. అందుకని పావురం ఏం చేసిందంట? అంతా తిరిగి ఒలీవా చెట్టు యొక్క ఆకు ముక్కుతో తుంచుకొని వచ్చిందంట. అప్పుడు ఆ నోవాహుకు అర్థమైంది నీళ్లు తగ్గినాయి అని. చూసారా? ఏ చెట్టు అయినా సరే నీళ్ళు ఎక్కువైనా ససద్దే, నీళ్లు తక్కువైనా ససద్దే. కానీ సృష్టిలో నీళ్లు తక్కువైనా నీళ్ళు ఎక్కువైనా సరే సావనే సావదో ఏ చెట్టు? ఒలీవా చెట్టు. అందుకని వీళ్ళు కీర్తన పాడి ఒలీవా కొండ దగ్గరికి వెళ్ళారంట. అంటే అర్థం ఏంటంటే, ఒలీవా చెట్టు ఎండ నూనె ఉంటుంది. నూనె దైవిక సంతోషానికి, దైవిక అభిషేకానికి, దేవుని యొక్క ఆనందానికి సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల చదవకండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒలీవా చెట్టు అంటుంది, దేని చేత నరులు దేవుణ్ణి అటు మానవులను సన్మానించుదురో ఆ నా తైలమును నేను ఇయ్యక మాని మీ మీద రాజునై ఉండి అటు ఇటు ఊగటానికి రావాలా అంటుంది. అంటే అర్థం ఏంటి? ఒలీవ చెట్టు ఎప్పుడు కూడా అటు ఇటు ఊగదు. అటు ఇటు కారణం ఏంటి? చెట్టు నుండి ఏముంటుంది? నూనె. అదే నేను చెప్తున్నా, ఎప్పుడు కూడా మనము అభిషేకముతో నింపబడి ఉంటే దుర్బోధలకు అటు ఇటు ఊగం. చాలామంది ఎందుకు దుర్బోధలకు అటు ఇటు ఊగిపోతున్నారంటే వారి లోపల నూనె లేదు, నూనె అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ యొక్క ధ్యానము ఆలోచన లేదు కనుక వాళ్ళు ఊగిపోతున్నారు. అందువల్ల వీళ్ళు బల్లారాధన ఆచరించిన తర్వాత పాటలు పాడుకుంటూ ఒలీవా కొండ దగ్గరికి వెళ్ళారట. ఆ ఒలీవా కొండ మీదకి యేసు ప్రభు ఏం పెడతాడు? పాదం పెట్టగానే అది ఏమైంది? రెండుగా విడిపోద్ది. విడిపోయినప్పుడు అజీలు వరకు విడిపోద్ది, పెద్ద లోయ ఏర్పడుద్ది. ఆ లోయ ఎన్ని కిలోమీటర్ల వరకు విడిపోద్ది చెప్పనా? దానికి లెక్క ఉంది. తర్వాత భాగంలో మనం చూడొచ్చు. 350 కిలోమీటర్ల దూరం వరకు విడిపోద్దంట. 350 కిలోమీటర్లు ఎటు చూసినా సరే 350 కిలోమీటర్ల దూరం వరకు విడిపోద్ది ఆ కొండ.
అందులో జరుగుద్ది ఈ యొక్క మహాసంగ్రామం. ఇక్కడ చూసినట్లయితే 2 సైన్యాలు, ఒకటి పరలోక సేన, రెండవది భూలోక సేన. పరలోక సేనకు భూలోక సేనకి మధ్యలో జరిగేదే ఈ యొక్క హర్మెగిద్దోను యుద్ధము. భూలోక సేన ఎవరు? క్రీస్తు విరోధి సమక్షంలో, క్రీస్తు విరోధి యొక్క అధ్యక్షతలో, క్రీస్తు విరోధి యొక్క సమక్షంలో, వాడి రాజ్యములో ఉండి అప్పటికే అంత్యక్రీస్తు సమక్షంలో ప్రపంచ రాజ్యాలను ఏమైపోతాయి, అక్కడ అప్పటికే ఏకమైపోతాయి. ప్రపంచ రాజ్యాలన్నీ ఏకమైపోతాయి. అంటే భూలోక సేన లేదా భూలోకము నుండి వచ్చేటువంటి సైనికులు ఎవరి అధ్యక్షతలో వస్తారు చెప్పండి? అంత్యక్రీస్తు యొక్క అధ్యక్షతలో ఆ ప్రాంతానికి వస్తారు. మరి పరలోకము నుండి వచ్చేటువంటి ఈ సేన ఎవరి అధ్యక్షతతో వస్తారు? క్రీస్తు అధ్యక్షతలో వస్తారు వాళ్ళు. అంటే ఈ యుద్ధం ఎవరెవరికి జరుగుద్దంటే మామూలు మనుషులకు, మహిమా శరీరం కలిగినటువంటి మనుషులకు మధ్య జరిగే యుద్ధమే హర్మెగిద్దోను యుద్ధం. మరలా చెప్తున్నాను, మామూలు శరీరం కలిగినటువంటి సైనికులకు, మహిమా శరీరం కలిగినటువంటి పరలోక సైనికులతో యుద్ధం జరుగుద్ది. ఇదండి హర్మెగిద్దోను యుద్ధం జరగబోయేటువంటి విధానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇంకొక విచిత్రం చూద్దాం. ఈ యొక్క యుద్ధములో 20 కోట్ల మంది ప్రజలు చనిపోతారన్నట్టుగా వాక్యంలో ఉంది. 9వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. 6వ దూత బూర ఊదినప్పుడు, 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క, దేవుని ఎదుట ఉన్నటువంటి సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద, యూఫ్రటీస్ అను మహానది వద్ద బంధింపబడి ఉన్న. చూసారా, మళ్ళీ ఇక్కడ కూడా యూఫ్రటీస్ నది గురించి ఉంది. యూఫ్రటీస్ నది గురించి 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని, అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క, ఇదే గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. చూసారా, అంటే దాని అర్థం గుర్రపు రౌతుల సంఖ్య ఇంత అని నేను విన్నాను. ఎంతంట? ఎన్ని కోట్లంట? 20 కోట్లు. ప్రియులారా, మీకు ఒక భౌగోళిక చరిత్ర చెప్తున్నాను వినండి. భౌగోళిక చరిత్ర. మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కోట్ల మంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో 4 కోట్ల మంది చనిపోయారు. జరగబోయేటువంటి 3వ ప్రపంచ యుద్ధంలో 20 కోట్ల మంది సైనికులు చనిపోబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కోట్లకు పై చిలుకు సైనికులు చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో 4 కోట్లకు పై చిలుకు సైనికులు చనిపోయారు. జరగబోయేటువంటి 3వ ప్రపంచ యుద్ధంలో, అంటే హర్మెగిద్దోను యుద్ధంలో 20 కోట్ల మంది సైనికులు, 20 కోట్ల గుర్రాలు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యుద్ధం ఎవరెవరికి మధ్యలో జరుగుద్దంటే భూలోక సైనికులకిను పరలోక సైనికులకి మధ్యలో జరుగుద్ది. భూలోక సైనికులు మామూలు శరీరంతో ఉంటారు. పరలోక సైనికులు ఏ శరీరంతో ఉంటారు? మహిమా శరీరం. అంటే ఇప్పుడు దీని అర్థం, మహిమా శరీరం కలిగిన వాళ్ళకి మరణం ఉండదు, మామూలు శరీరం కలిగిన వాళ్ళకే మరణం. అంటే దాని అర్థం హర్మెగిద్దోను యుద్ధంలో క్రీస్తు విరోధి సమక్షంలో భూరాజులతో యుద్ధం చేయటానికి రాజులకు రాజు అయినటువంటి యేసు ప్రభు పరలోకము నుంచి దిగి వస్తాడు. ఆయనతో పాటు ఉండేటువంటి ఏ సైనికులు కూడా చచ్చిపోరు. కారణం ఏంటి? వాళ్ళంతా ఏ శరీరంతో ఉంటారు? అంటే దాని అర్థం మహిమా శరీరులకు మామూలు శరీరులకు జరిగేటువంటి యుద్ధమే హర్మెగిద్దోను యుద్ధం. అంటే పరలోకము నుండి వచ్చేటువంటి సైనికులలో ఎవరు కూడా చావరు. కారణం ఏంటి? కత్తి దించినా సరే వాళ్ళకి అసలు రక్తం ఉంటాయి బయటికి రావటానికి. కత్తి దిగుద్ది, ఏం కాదు. దెబ్బ తగులుద్ది, ఏం కాదు. అసలు వాళ్ళకి దెబ్బ తగిలినా సరే దెబ్బ తగలవు.
కత్తితో పొడిచినా సరే కత్తి మహిమ శరీరంలో దిగుద్ది. కత్తి దిగినట్టు యువతల నుంచి అవతలకి వెళ్ళినట్టు కనపడద్ది, కానీ శరీరంగానే ఉంటుంది. వాళ్ళంతా కూడా వీళ్ళని చూసేసి అని నమ్ముతారు, పిచ్చోళ్ళారా అని. దేవునికి మహిమ కలుగును గాక. ఈటితో పొడుస్తుంటే ఈట దిగినట్టు కనపడద్ది, రక్తం లేదు, మాంసం లేదు. కారణం ఏంటి? అదే శరీరం. ప్రభునందు ప్రియులారా, ఈ సైనికులు ఎవరో తెలుసా మీకు? పరలోకము నుండి రాజాది రాజు అయినటువంటి యేసు ప్రభుతో పరలోకము నుండి దిగి వస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు ఎవరో కాదు. రహస్య రాకడలో సమాధులు తెరవబడి అప్పటి సమయానికి సజీవులుగా ఉన్నటువంటి 2 గుంపుల వారు రహస్య రాకడలో ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిపోతారే. 7 సంవత్సరముల తర్వాత ఎత్తబడినటువంటి అదే సంఘాన్ని తిరిగి తీసుకుని యేసు ప్రభు కిందకు వస్తాడు అంత్యక్రీస్తుతో యుద్ధం చేయటానికి. అంటే మనమే ఎత్తబడబోయేటువంటి సంఘమే మరలా కిందకు దిగి రాబోయేటువంటి మహిమా శరీరుల సైన్యం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా స్పష్టంగా గమనించాలి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఆలోచనలు చేస్తున్నారు. ఏంటి ఆ యొక్క ఆలోచన అంటే, పైనుంచి రాబోతున్నటువంటి క్రీస్తును ఆయన యొక్క సైన్యాన్ని ఎట్లా ఎదుర్కొందామని ఆలోచన చేస్తున్నారు. వారి ఆలోచనలు ఏమీ ఫలించవు, వారి బాంబులు ఏమీ పనిచేయవు, వారి ఆయుధాలు ఎవరిని పొడవలేవు, వారి యొక్క యుద్ధ విమానాలు ఎవరిని కూడా ఏమి చేయలేవు. కారణం వారు ఏ శరీరులు? మహిమా శరీరం. వాళ్ళు యుద్ధం చేస్తారు, కానీ యుద్ధం చేస్తున్నప్పుడు మహిమా శరీరులు మామూలు శరీరులకు కనిపిస్తారు. గన్ను తీసుకొని పేలుస్తుంటే బుల్లెట్లు వెళ్ళి మహిమా శరీరుల దేహంలో దిగుతున్నట్టు కనిపిస్తే, కానీ వాళ్ళకేం కాదు. ఒక విధంగా చెప్పాలంటే మహిమ మహత్వము కలిగినటువంటి యుద్ధం ఇది. కాబట్టి అంశాల వారిగా చెప్తున్నాను, వినండి. ఈ 3 కప్పలు భూరాజులను ప్రేరేపించి ఈ ప్రాంతంలోకి నడిపిస్తాయి. ఆ ప్రాంతము అనేక వచనాల ద్వారా ధ్యానించాం. అదే ఆ లోయ, అదే మెగిద్దోను అని మనం ధ్యానించాం. కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి హర్ మెగిద్దోను అని మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క మైదానము యేసు ప్రభు వచ్చి యెరూషలేముకు ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద అడుగు పెట్టినప్పుడు ఆ కొండ 2గా చీలిపోయి పెద్ద మైదానం ఏర్పడుద్ది. ఆ 350 కిలోమీటర్ల పరిధి వరకు ఏర్పడుద్ది. అక్కడ ఈ యొక్క యుద్ధం జరుగుద్ది. ఎవరెవరికి మధ్యలో జరుగుద్ది అంటే భూలోక సైనికులకు, పరలోక సైనికులకు జరుగుద్ది. భూలోక సైనికులు మామూలు శరీరులుగా ఉంటారు, పరలోక సైనికులు మహిమా శరీరులుగా ఉంటారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదవండి. పరలోకమందున్న సేనలు, సేవకులను చదివారు ఫస్ట్. పరలోకమందున్న సేనలు అంటే సైనికులు అని అర్థం. శుభ్రమైన తెల్లని నారా బట్టలు ధరించుకొని, శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని, ఈ బొమ్మలో చూడండి, అందరికీ తెల్లని బట్టలు, తెల్లని గుర్రములను ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనులను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతయను మద్యపు తొట్టి త్రొక్కును. దేవుని తీక్షణమైనటువంటి మద్యము అనేటువంటి తొట్టిని ఎవరు తొక్కుతారట? ఆయనే తొక్కుతాడంట. ఆయన నోట్లో నుంచి ఏమొస్తుందంట? వాడిగల ఖడ్గము. ఆ తొట్టి అంటే తెలుసా మీకు? ఇదే ఆ తొట్టి. చెప్పాను కదా, ద్రాక్షాల తొట్టిలో ద్రాక్షాలు త్రక్కబడగా ద్రాక్షాల తొట్టిలో నుంచి ఏమొచ్చిందంట? రక్తం బయటకు వచ్చిందంట. ఈ విషయాలు 17వ భాగంలో మనం అన్ని చూద్దాం. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆయనను వెంబడిస్తున్నారు. పరలోక సేనలు
శుభ్రమైనటువంటి నార వస్త్రములు ధరించిన వారై ఆయనను వెంబడిస్తున్నారు. అక్కడ ఇంకో మాట ఉంది, రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని ఆయనకు ఒక పేరు తొడ మీద రాయబడిందంట. అది ఎన్నో వచ్చిన 13 లేకుంటే 12 వచ్చిన 16 చదవండి. రాజులకు రాజును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను, ప్రభువులకు ప్రభువును అను నామము నామము ఆయన వస్త్రము మీదను, ఆయన వస్త్రము మీదను, తొడ మీదను వ్రాయబడి ఉన్నది. తొడ మీద వ్రాయబడిందంట. ఏం పేరు అది? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు, ప్రభువులకు ప్రభు అనేటువంటి మాట వస్త్రం మీద రాయబడిందంట. రెండోది ఎక్కడ రాయబడిందంట? తొడ మీద. తొడ అంటే అర్థం ఏంటి? తొడ మీద ఎందుకు రాయబడింది? తొడ అంటే ఇక్కడ రాయబడిందట. తొడ ఎందుకు రాయబడింది అక్కడ? అయ్యో, అది కూడా తెలియదా? కొంతమంది మగాళ్ళు మీసం మెలిపెట్టి తొడగొడతారు. ఎందుకు కొడతారు? సవాలు, రెండ్రా చూసుకుందాం, మగాడైతే రెండ్రా చూసుకుందాం అని చెప్పేసి మూతి మీద ఉన్న మీసం మెలిపెట్టి తొడగొడతారు. అంటే ఆడే పెద్ద మగోళ్ళలాగా. తొడ అనగా అర్థం ఏంటంటే సవాలు, ఛాలెంజ్. నన్ను, నా సైన్యమును ఎదుర్కోగలిగినటువంటి వాడు ఎవడు అని దానికి అర్థంగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేటువంటి పేరు ఆయన తొడ మీద రాయబడింది. తొడ అనగా సవాలు. యుద్ధములో సవాలు చేయటానికి ఆయన వస్తున్నాడు. యుద్ధములో భూలోక సైన్యమును చంపటానికి ఆయన వస్తున్నాడు. ఆ యొక్క తొట్టిని తొక్కటానికి వస్తున్నాడు. ఏమిటి ఆ తొట్టి అంటే 350 కిలోమీటర్ల విశాలం కలిగినటువంటి మైదానమే ఆ తొట్టి. ఆ తొట్టులు వేసి ఏం చేస్తాడు ఆయన? అందరినీ తొక్కుతాడు. అదే హర్మెగిద్దోను యుద్ధం. ఆ పేరు తొడ మీద రాయబడింది. పరలోక సేనలు అనగా సైనికులు తెల్లని వస్త్రములు ధరించిన వారై, నార బట్టలు ధరించిన వారై ఆయనని వెంబడిస్తున్నారంట. ఆ యొక్క బొమ్మ ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ధ్యానించడానికి అనేక విషయాలు ఉన్నాయి. 17వ భాగములో అనేక విషయాలు మనం ధ్యానించుకుందాం. ఇందులో చివరికి ఒక విషయం చెప్తున్నా. అదేంటంటే, ఈ యొక్క యుద్ధం జరగటం వలన ఫలితం ఏంటంటే, ఒక విషయం చెప్తున్నా వినండి, అది చెప్పి ముగిచ్చేస్తా ఈ యొక్క భాగం. ఈ యొక్క హర్మెగిద్దోను యుద్ధం జరగటం వలన ఫలితం ఏంటో చెప్పనా? ఆదాము మొదలుకొని, జాగ్రత్తగా వినండి, ఇది లాస్ట్ పాయింట్. అంటే 16వ భాగంలో లాస్ట్ పాయింట్. ఆదాము మొదలుకొని అంత్యక్రీస్తు వరకు, ఆదాము మొదలుకొని అంత్యక్రీస్తు వరకు జరిగినటువంటి మానవ పరిపాలనకు ముగింపు ఈ యొక్క హర్మెగిద్దోను యుద్ధం. ఆదాము మొదలుకొని అంత్యక్రీస్తు వరకు జరిగిన మానవ పరిపాలనకు భూమి మీద ఈ యొక్క యుద్ధమే ముగింపు. ఈ యొక్క యుద్ధం తర్వాత వెంటనే ఏ రాజ్యం ప్రారంభమవుతుంది? క్రీస్తు రాజ్యము. 1000 ఏండ్ల పరిపాలన. అంటే అర్థం ఏంటంటే, అంత్యక్రీస్తు యొక్క 7 సంవత్సరముల పరిపాలన అంతములో, అంటే చివరిలో ఈ యొక్క యుద్ధం జరుగుద్ది. ఇక ఈ యుద్ధం జరిగిన తర్వాత ఇక మానవ పరిపాలన భూమి మీద ఉండదు. దానికి కన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక్క విషయం చెప్తున్నా వినండి. ఈ యొక్క హర్మెగిద్దోను యుద్ధం జరిగేటప్పటికీ ప్రపంచ రాజ్యాలన్నీ ఏకమైపోయి ఎవరి సమక్షంలో ఏకరాజ్యంగా ఉంటాయి? అంత్యక్రీస్తు సమక్షంలో ఏకరాజ్యముగా ఉంటాయి. ఇప్పుడు మీరు చదవద్దు, 17వ భాగంలో చదవచ్చు. 2వ దశలోనికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనముల ప్రకారము క్రీస్తు తన యొక్క నోటి ఊపిరి చేత, తన యొక్క వేడిమి గల శ్వాసము చేత ఈ యొక్క అబద్ధ ప్రవక్తను, అంత్యక్రీస్తును, క్రూర మృగాన్ని, ఈ యొక్క ఘట సర్పాన్ని తన వేడిమి గల ఊపిరి చేత ఈ యొక్క యుద్ధములో నాశనం చేయను గనుక అప్పటితో వారి యొక్క కథ ముగించబడద్ది. గనుక హర్మెగిద్దోను యుద్ధం అయిపోయిన వెంటనే మరుసటి రోజు నుంచి జరిగేది ఏమిటాయంటే క్రీస్తు రాజ్యము, 1000 ఏండ్ల పరిపాలన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 1000 సంవత్సరాలు భూమి మీద యుద్ధాలు ఉండవు, శాంతి సమాధాన పరిపాలన. ఈ విషయాలన్నీ కూడా రాబోయే భాగాల్లో ధ్యానిద్దాం. కాబట్టి హర్మెగిద్దోను యుద్ధం యొక్క ఫలితం ఏంటంటే, ఆదాము మొదలుకొని అంత్యక్రీస్తు వరకు, అంటే ఇంచుమించు 6000 సంవత్సరాల కంటే పైగా జరిగినటువంటి మానవ పరిపాలనకు ముగింపే ఈ యొక్క హర్మెగిద్దోను యుద్ధం.
ఎంత చక్కగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడో చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఫలితం ఏంటంటే మానవ పరిపాలన అంతమైపోయి దేవుని పరిపాలన ప్రారంభమగును. మిగిలినటువంటి విషయాలు 17వ భాగంలో ధ్యానించుకుందాం. విన్నటువంటి ఈ యొక్క విషయాలు మీ యొక్క హృదయాలలో దేవుడు ఫలింపచేసి ఆయన రాకడకు రాజ్యమునకు సిద్ధపరచునుగాక, హర్మెగుద్దోను యుద్ధము నుంచి తప్పించునుగాక, కప్పల నుంచి తప్పించునుగాక, అంత్యక్రీస్తు పరిపాలన నుంచి తప్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కండ్లు మూసుకుందాం. స్తోత్రం 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 ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తోత్రం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నా. నీ దాసును మరుగుపరుచుకొని ఇదిగో లోతైన విషయాలు కప్పల నుంచి అలాగ తప్పించుకోవడంలో అయ్యా, యావల రొట్టె అనగా ధాన్యము సమకూర్చుకొనటం, నీ ఉన్నతమైన ఉపదేశము సమకూర్చుకొని అపవిత్ర ఆలోచనను, అపవిత్రమైన తలంపులను సంపూర్ణంగా తొలగించుకొనటానికి నీ ఆత్మ అభిషేకం మాకు అనుగ్రహించు. నీ ఆత్మ అభిషేకం మాకు అనుగ్రహించు. మహిమ శరీరాలతో యుద్ధము చేయటానికి మానవ శరీరములు వస్తున్నప్పటికీ నైనా నీ మహిమ చేత మేము కూడా నింపబడి ఆరోహణమైన బలము, పునరుద్ధానమైన బలమును మేము పొంది జీవితాన్ని పొంది ప్రభువా నీ ఉన్నతమైన రాజ్యములో ఆనందించే కృప మాకు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి మనోనేత్రాలు వెలిగించబడి ఏ విధము చేతన ఈ కప్పల బోధ వినకుండా, కప్పల ఆలోచన నడవకుండా, అయ్యా దేవుని కుమారునికి విరోధంగా తలంపులు కలగకుండా సమస్త ఆలోచన నుంచి తొలగించబడి మనోనేత్రాలు వెలిగించబడి మహిమగల ఆత్మచేత నింపి ఉన్నతమైన రాజ్యానికి సిద్ధపరచమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సకల పరిశుద్ధులకి కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, వాక్యాన్ని బోధించిన దైవజనునికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 3 సార్లు హల్లెలూయా చెప్దాం అందరం కూడా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మిగతా మరికొన్ని విషయములు 17వ భాగంలో ధ్యానించుకుందాం. అంతటి వరకు దైవ కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మా వందనాలు వందనాలు వందనాలు.